బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. 42% బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ రిజర్వేషన్లపై రేపు మధ్యాహ్నం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ప్రకటిస్తే స్థానిక ఎన్నికలు నిలిపివేసే ఛాన్స్ కూడా ఉంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల్లో గందరగోళం నెలకొంది. రేపటి నుంచే మొదలు కాబోతోంది ఈ నామినేషన్ ప్రక్రియ. నామినేషన్ వేయాలా వద్దా అనే డైలమాలో ఇప్పుడున్నారు అభ్యర్థులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? మరి ముఖ్యంగా ఈరోజు జరిగిన హీరింగ్, రేపు ఈ అంశానికి సంబంధించి మరిన్ని వాదనలు వినబోతోంది హైకోర్టు. ఇక్కడ చాలా అంశాలను ప్రస్తావించిన సందర్భం. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇటు అభిషేక్ మను సింఘ్వి చాలా అంశాలను ఆయన మాట్లాడడం జరిగింది. చాలా అంశాలకు సంబంధించి కూడా ఆయన హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. మరి ముఖ్యంగా ప్రతివాదనలు విన్న తర్వాత ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం మాత్రం ఒకటే అంటోంది, బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42%తో బీసీ రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్తామంటూ ప్రభుత్వం చెబుతోంది. సో ఈ పరిస్థితుల్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం రేపు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. 42% బీసీ రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్న నేపథ్యం. సో ఈ క్రమంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. రేపు ఎటువంటి డెవలప్మెంట్ ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ జియో గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ప్రభుత్వం శాస్త్రీయంగా సర్వే చేసిన తర్వాత మాత్రమే ఈ అడుగు వేసింది. ప్రభుత్వం అన్ని రకాల శాస్త్రీయంగా ఎటువంటి ప్రమాణాలు ఉంటాయి వాటన్ని పాటించే ముందుకు వెళ్ళింది అంటూ కూడా ఇటు కోర్టుకు వినిపించారు ప్రభుత్వం తరపున. మరి ముఖ్యంగా జీవో విషయంలో ఇటు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. రేపు ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు దాదాపు సుదీర్ఘంగా 5 గంటల పాటు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా సుమారు 5 గంటల పాటు ఈరోజు బీసీ రిజర్వేషన్లపై విచారణ జరిగింది. రేపటికి వాయిదా పడిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 2:15 రేపు మధ్యాహ్నం 2:15 కోర్టు వాదన వింటా ఉంటూ చెప్పుకొచ్చింది. చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలో ధర్మాసనం చెప్పుకొచ్చిన సందర్భం. స్థానిక ఎన్నికలు గురువారం నోటిఫికేషన్ జారీపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ కోరినప్పటికీ కూడా పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఇటు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9ని జారీ చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ మాధవరెడ్డి అలాగే రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్ కృష్ణయ్య, హనుమంతరావు విహెచ్తో పాటు మరికొంతమంది బీసీ నేతలు కూడా ఇంప్లీడ్ అయ్యారు. అన్ని పిటిషన్స్ని కలిపి సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇటు పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనను వినిపించారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్న 50%కి మించరాదు అంటూ కూడా వాళ్ళ వాదన వినిపించారు. దాంతోపాటు ఎడ్యుకేషన్ అలాగే ఒక విధంగా చెప్పాలంటే విద్యా ఉద్యోగాల్లో 50% దాటిన రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుకొచ్చిన సందర్భం. దీంతోపాటు 42% రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదు. దాంతోపాటు ఇంకా మరికొన్ని అంశాలకు సంబంధించి పిటిషనర్ తరపు న్యాయవాది ఏం చెప్పుకొచ్చారంటే 42% రిజర్వేషన్లపై సైంటిఫిక్ ఎవిడెన్సెస్ చూపించలేదు. బీసీ కులగణన చేశారు కానీ వాటిని బహిర్గతం చేయలేదు. దాంతోపాటు బీసీ కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు అంటున్నారు. మరి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా ఆధారమని చెప్తున్నారు. ఎలా చెప్తారు అంటూ కూడా ప్రశ్నను సంధిస్తున్నారు. ఇక దీంతో పాటు ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగిందా తగ్గిందా, ఆ లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా లేవా, దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలంటున్నారు. ఎస్సీ ఎస్టీల జనాభాను లెక్కలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్తో ఎలా ముందుకు వెళ్తారంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సందర్భం. దీంతో పాటు 2018 అంశానికి ప్రస్తావించడం జరుగుతోంది. 2018లో బీసీ రిజర్వేషన్లు 34% కోర్టు కొట్టేసింది. మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణకు మేమే వ్యతిరేకం కాదు, కానీ ఇలా రాజ్యాంగ విరుద్ధంగా నిర్వహిస్తే ఎలా అంటూ కూడా ప్రస్తుతం పిటిషనర్లు ఇటు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అట్ ద సేమ్ టైం అభిషేక్ మను సింఘ్వి ఇటు ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి ఆయన వాదన వినిపించారు. సుదీర్ఘంగా దాదాపుగా
గంటన్నర 2 గంటల పాటు ఆయన తన వాదనను వినిపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించాయి, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదించాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. అయితే రాజకీయాలకు అతీతంగా ఇక్కడ పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపాయి. జీవో నెంబర్ 9పై స్టే విధించాలని కోరడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పూర్తిగా సమగ్ర కుల గణన చేసిన తర్వాత మాత్రమే ముందుకొచ్చింది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. దీంతోపాటు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50% మించి పెంచవచ్చు అంటూ కూడా అని చెప్పుకొచ్చారు. ఏ కాంటెక్స్లో ఇటు వెల్ఫేర్కి సంబంధించి పబ్లిక్ వెల్ఫేర్కి సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వానికి అధికారం ఉంది అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నారు, శాసన వ్యవస్థకు సంబంధించి శాసన వ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరు, సవరణ చేసినా ఒకవేళ దాన్ని చట్టం చేసినా శాసన వ్యవస్థదే నిర్ణయం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశానికి సంబంధించి గవర్నర్ల అంశాన్ని ప్రస్తావించారు. గవర్నర్లకు సంబంధించి గవర్నర్ దగ్గర ప్రస్తుతం ఉంది, ఆ అంశానికి సంబంధించి ప్రస్తావించిన అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ఈరోజు హీరింగ్ నేపథ్యంలో. సో ఈ క్రమంలో రేపు ఒకవేళ కనుక ఒక ప్రతికూలమైన తీర్పు వస్తాయి, అనుకూలమైన తీర్పు వస్తే కనుక కోర్స్ ఎందుకంటే రేపు మార్నింగ్ నోటిఫికేషన్ జారీ అవుతుంది కాబట్టి ఆ ప్రొసీజర్ కంటిన్యూ అయిపోతుంది. ఒకవేళ ప్రతికూలంగా వస్తే కనుక ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది, అట్ ద సేమ్ టైం ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా, ఏం జరిగే అవకాశం ఉంది, ముందుగా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా, ఏం జరగచ్చు, ఒక్కసారి లీగల్గా ఎటువంటి సాధ్యాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల శర్మ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గోపాల శర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. గోపాల్ శర్మ గారు, ఈరోజు కోర్టులో హీరింగ్ ఇంట్రెస్టింగ్గా జరిగిందని చెప్పుకోవాలి. రేపు మార్నింగ్ నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్కి సంబంధించి, బట్ హీరింగ్ మాత్రం రేపు మధ్యాహ్నం ఉంది. ఒకవేళ రేపే తుది తీర్పు వస్తే కనుక ఎన్నికలు పూర్తిగా నిలిచిపోతాయి అనుకోవాలా, లేకపోతే దీని మీద ఇంకా లీగల్గా ఆప్షన్స్ ఉంటాయా అండి? ఇవాళ జరిగిన సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ ప్యాటర్న్ చూస్తే గనక రేపు మధ్యాహ్నం 2:15కి వేశారంటేనే జనరల్గా ఏంటంటే ఇవాళ విన్నది పార్ట్ హర్డ్ మ్యాటర్లో రేపు మార్నింగ్ ఐటమ్ 10 లోపలనే రావాలి. సో అక్కడ డెలిబరేట్గా 2:15కి చేస్తా అని చెప్పి చీఫ్ జస్టిస్ గారు చెప్పారు, వింటాను అని. సో అక్కడ అల్టీరియర్ మోటివ్స్ ఏమి ఉండవు, బట్ స్టిల్ ఏంటంటే రేపు ఆల్రెడీ షెడ్యూల్ విడుదలైంది ఎన్నికలది. ఒకసారి షెడ్యూల్ విడుదలైన తర్వాత రేపటి నుంచి నామినేషన్స్ పడిపోతాయి. అన్ని కాన్స్టిట్యున్సీస్ ఏవి, ఎంపీటీసీ, జెడ్పీటీ, లోకల్ బాడీస్, మున్సిపాలిటీ అంటే టైం ఉంది కానీ లోకల్ బాడీస్వి అన్ని నామినేషన్స్ పడిపోయిన తర్వాత మీరు 2:15కి విని ఏమని స్టే ఇస్తారు? ఇంకా ఆల్రెడీ నామినేషన్స్ పడిపోయినాయి, ఇది ఇన్ఫ్రాక్చువస్ అని చెప్తారు వీళ్ళు గవర్నమెంట్ తరఫున లాయర్లు. అప్పుడు ఏం జరుగుతుంది? నామినేషన్స్ అయిపోయిన తర్వాత మీరు ఎలక్షన్ పిటిషన్ వేసుకోండి తర్వాత అని నిర్ణయం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బికాజ్ ఇవాళ స్టే అనేది రాలేదు వాళ్ళకి. ఎవరైతే పిటిషనర్స్ తరఫున లాయర్స్ ఆర్గ్యూ చేశారో వాళ్ళకి స్టే లేదు కాబట్టి రేపు పొద్దున 10:30 నుంచి నామినేషన్స్ కనుక పడిపోతే యాజ్ పర్ షెడ్యూల్, బికాస్ షెడ్యూల్ ఆల్రెడీ అనౌన్స్డ్. సో దేర్ ఫోర్ వీళ్ళకి ఇంకా ఛాన్స్ లేదు. 2:15కి ఏమని స్టే ఇస్తారు? ఆల్రెడీ మీరేం చేయమంటే మీరు ఎలక్షన్ ఛాలెంజ్ చేసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్షన్ అంటే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ. జనరల్ థంబ్ రూల్ ఏంటంటే మీరు ఒకవేళ ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత గనక ఈ నిర్ణయం మీకు వ్యతిరేకంగా వస్తే యాజ్ పర్ ఫైనల్ వర్డిక్ట్ ఆఫ్ ది ఈ జడ్జిమెంట్ అని ఇస్తారు. అంటే తుది తీర్పుకు అనుగుణంగా లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయని చెప్పి అంటారు అనుకోండి రేపు పొద్దున. అదే అనే అవకాశమే ఎక్కువ ఉంటుంది. యు గాట్ ఇట్? సో అప్పుడు తుది తీర్పుకు లోబడి మీ నిర్ణయం ఉంటది అంటే అర్థం ఏంటి? మీరు ఎన్నికలు చేసుకుంటానే కదా. సో ఎన్నికలు జరిగిపోతాయి. రేపు పొద్దున నామినేషన్స్ మొదలైపోతాయి. 3 రోజులు నామినేషన్స్ ఛాన్స్ ఇచ్చారు షెడ్యూల్లో. సో ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాస్టర్ స్ట్రోక్ కొట్టారు ఇది నా దృష్టిలో. ప్రతిపక్షాలకి అవకాశం లేకుండా వాళ్ళు అసలు టిఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, మిగతా పార్టీలు ఎవరు కూడా వాళ్ళ అభ్యర్థుల్ని ఇంకా ఎంచుకోలేదు. బట్ వేరే కాంగ్రెస్ అప్పటికే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, 1:3 పేర్లు తెప్పించుకోండి అని చెప్పి.
ఆల్రెడీ ఆ ఎక్సర్సైజ్ జరిగిపోయింది. హ్మ్. సో ఇవాళ రాత్రంతా కూర్చొని నేమ్స్ లిస్ట్ ఫైనల్ చేసుకుంటారు, అందరికి ఫోన్లు చేసేస్తారు, వాళ్ళ జిల్లాల ప్రెసిడెంట్లకు ఇన్స్ట్రక్షన్స్ పోతాయి, వాళ్ళు నామినేషన్స్ వేసేస్తారు రేపు పొద్దున. ఓకే. సరే 3 రోజులు టైం ఉంది కాబట్టి థర్డ్ డే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మేల్కొని క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకునే లోపలనే పుణ్యకాలం పూర్తి అయిపోతుంది. ఓకే. బట్ therefore కంటిన్యూ అండి. స్టే అనేదే లేదు ఇక్కడ. ఓకే. రేపు మధ్యాహ్నం 2:15 ఉంది కాబట్టి స్టే అనే అవకాశం ఉండదు. ఇంకా ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది. అవును. సో 5 జడ్జి జడ్జిమెంట్ ఉంది ఒకటి సుప్రీంకోర్టుది. ఒకవేళ ఎన్నికల ప్రాసెస్ మొదలైపోతే ఏ కోర్టులు కూడా ఎన్నికలను ఆపలేవు అనే ఒక ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టు. ఒకవేళ ఎన్నికలు అయిపోయిన తర్వాత కనుక, అంటే రేపు తీర్పు వచ్చిన పక్షంలో ఒకవేళ తీర్పు కాస్త ప్రతికూలంగా వస్తే అది ఎటువంటి ఇంపాక్ట్ చూపించవచ్చు? లేకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని మీద ఇంపాక్ట్ చూపించవచ్చు, అంటే ఎన్నికలు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందా అండి? ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం ఎన్నికలు అయిపోతే ఎలక్ట్ అవుతారు ఎంతరో కొంతమంది, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు. ఎన్నిక జరిగిపోతుంది, వాళ్ళందరూ ప్రమాణ స్వీకారాలు కూడా చేసేస్తారు. అప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి హైకోర్టులో. లోకల్ బాడీస్ కాబట్టి జనరల్ గా సివిల్ కోర్టులో వేసుకోవాలి. ఓకే. లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఎంపీటీసీ జడ్పీటీసీ అయితే. సో అప్పుడు వాళ్ళు నోటీసులు ఇచ్చి ట్రయల్ పోయి అవన్నీ అయిపోవటాలకి పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోతుంది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు జరిగిపోతుంది. సో అప్పుడు ప్రతికూలత అనేది లేదు కదా. ఇంకా ఇక్కడ ఏంటంటే బీసీలందరూ ఐక్యమైపోయి రేవంత్ రెడ్డికి జై కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే రేపు నోటిఫికేషన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో గోపాలకృష్ణ గారు, సో రేపు ఈవినింగ్ కనుక కోర్టు తీర్పు ఇచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ప్రతికూల తీర్పు ఇస్తే కనుక అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందా? ఒకవేళ అనుకూలంగా వచ్చింది అనుకోండి, మరొక వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అప్పుడు కూడా అయిపోయింది కదా, ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ప్రతికూలంగా నిర్ణయం వచ్చినా కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినా కూడా ఏమంటారు, సుప్రీంకోర్టు కూడా అదే చెప్తారు కదా. హైకోర్టులో ఆల్రెడీ మీకు ఇచ్చేశారు తుది తీర్పు, అంటే ఎంట్రీ ఆర్డర్ ఏం లేదు కాబట్టి ఎన్నికలకు వెళ్ళిపోయినారు, ఎన్నికలు జరిగిపోతాయి. జరిగిపోయిన తర్వాత గో ఫర్ ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి అంతే, ఛాలెంజ్ చేస్తూ ఎన్నికైన వ్యక్తులని ఎన్నికని ఛాలెంజ్ చేయాలి. అప్పుడు ఇండివిజువల్ గా చేయాల్సి ఉంటుంది, రైట్? అంతే, ఇండివిజువల్ గా చేయాలి. కరెక్ట్, యూ గాట్ ద పాయింట్. సో ప్రతి ఒక్కళ్ళు 670 జడ్పీటీసీలో ఏవో ఉన్నాయి అనుకోండి, కరెక్ట్ ఫిగర్ నాకు తెలీదు, బట్ 650 నుంచి 670 81 ఏదో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ గా ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి, ఎవరిది వాళ్ళే ఓడిపోయిన వాళ్ళు. అంటే రేపు తీర్పు ఏది ఇంపాక్ట్ చూపించకపోవచ్చా అండి? రేపు ఏ తీర్పు వచ్చినా కూడా ఏంటది, రేపు కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా అదేమైనా ఇంపాక్ట్ చూపించకపోవచ్చా పెద్దగా? ఇంకా అసలు తీర్పు వాళ్ళకి ఫేవర్ లో రాదండి, పిటిషనర్ల ఫేవర్ లో రాదు. ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోయింది, నామినేషన్ స్టార్ట్ అయిపోతాయి కదా పొద్దున 10:30 నుంచో 11 నుంచో. అప్పుడు వీళ్ళ ప్రేయర్స్ అన్ని ఇన్ఫ్రక్చువస్ అయిపోతాయి. ఇంతమంది పిటిషనర్స్ వేసిన పిటిషన్లన్నీ దే విల్ బికమ్ ఇన్ఫ్రక్చువస్. ఓకే. సో తుది తీర్పుకు లోబడి ఈ ఎన్నికలు ఉంటాయని చెప్పి ఒక ఆర్డర్ వస్తుంది అంతే, అంతకు తప్ప ఏం రాదు నాకు తెలుసు, టు మై నాలెడ్జ్. సీనియర్ అడ్వకేట్ ఆఫ్ కోర్స్ మీరు ఒక స్టేట్మెంట్, ఎందుకంటే సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా మీరు ఉన్నారు, ఎన్నో కేసెస్ని చూస్తుంటారు కాబట్టి ఒక స్టేట్మెంట్కి ఆ వెయిట్ ఉంటుంది. సో అంటే రేపు అలా జరిగే అవకాశం ఉందని చెప్పి కోర్టు కూడా ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి కోర్టు మరి హీరింగ్ అని ఎందుకు అంది మళ్ళీ? ఎందుకంటే రేపు కూడా మేము వాదనలు వింటామని చెప్పుకొచ్చింది, అంటే రేపు నోటిఫికేషన్ ఇస్తారనే ఆ సిచ్యువేషన్ కూడా తెలిసినప్పటికీ కూడా. అదేంటంటే ఫేర్ ఛాన్స్ ఇవ్వాలి ఆల్ ది పిటిషనర్స్ కానీ, ప్రిన్సిపల్ ఆఫ్ లా అది. ఓకే. సో ఇంకా చాలా మంది ఇంప్లీట్ పిటిషన్ వేశారు, 3-4 బీసీ సంఘాలు వేసినాయి, ఇంకెవరో వేశారు. అవన్నీ పిటిషనర్స్ వాదనలు అయిపోయినాయి ఇవాళ. ఓకే. ఎవరో చెప్పడానికి పోతే కూడా వాళ్ళని ఆపారు చీఫ్ జస్టిస్ గారు. వీ గాట్ ద పాయింట్, వీ నోటెడ్ యువర్ కంటెన్షన్ అని చెప్పారు వాళ్ళకి. సో పిటిషనర్స్ వాదనలు అనేవి అయిపోయినాయి. సో లాస్ట్ కు ఆయన అభిషేక్ మను సింఘ్వి గారు అయిపోయిన తర్వాత ఆయన 4 పాయింట్స్ వ్యాలిడ్ క్వశ్చన్స్ ఏదో అడిగారు చీఫ్ జస్టిస్ గారు, దానికి ఆయన ఆన్సర్ ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ 4:30, 4:35 కాగానే
ఐఎమ్ కంప్లీటింగ్ మై ఆర్గ్యుమెంట్స్ అని ఆయన కూర్చున్నాడు, మను సింఘ్వి. అభిషేక్ మను సింఘ్వి. మీరు కూడా చూసింటారు. అవును అవును. అప్పుడు ఏమన్నారు, ఇంకెవరో అడ్వకేట్, నేను ఐ కుడ్ నాట్ రికగ్నైజ్ హిస్ ఫేస్, ఇంకెవరెవరో అడ్వకేట్ వచ్చి, సార్ గివ్ మీ 10 minutes టైం, ఐ విల్ ఆర్గ్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ కంటెన్షన్ అని ఎవరో ఒక ఆయన లేచి అడిగాడు. అడిగినప్పుడు ఓకే వీ విల్ గివ్ ఛాన్స్ టుమారో at 2:15 అన్నాడు. నవ్వుకుంటూ లేచి వెళ్ళిపోయినారు, అయిపోయింది. సో దేర్ ఫోర్ 2:15కి విన్నాక ఇంక ఉంటుంది ఏంటండి, ఆల్రెడీ ఇక్కడ నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి కదా. అవును. ఇంకా అప్పుడు హైకోర్టు ఏమని ఇస్తుంది ఆర్డర్? స్టే అనేది అది అదేమంటారు, అసంబద్ధం. స్టే అనే క్వశ్చన్ రేజ్ కాదు కదా, ప్రారంభం అయిపోయింది కాబట్టి. ఎలక్షన్ ప్రారంభమైపోయింది, నామినేషన్స్ వేసేయడం జరిగిపోతుంది. సో ఇదంతా కూడా స్ట్రాటజిక్ గా చాలా తెలివిగా రేవంత్ రెడ్డి గారు దీన్ని సక్సెస్ చేయగలిగారు. అందుకే ఆయన మంచి టాప్ నాచ్ లాయర్ ఆయన ఎవరు, అభిషేక్ మను సింఘ్విని పెట్టారు. ఆయన మొత్తం 45 minutes కోర్టు టైం అంతా తినేసి తెలివిగా 4:30 అయ్యేదాకా ఆర్గ్యుమెంట్ చేశాడు, కూర్చున్నాడు, అయిపోయింది. వీళ్ళే ఇంకొక వ్యక్తిని తయారు చేశారు. వాట్ డూ సే అడ్వకేట్ జనరల్ అంటే, ఐఎమ్ ఫుల్లీ ఎండార్సింగ్ ది ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ మను సింఘ్వి అనేదో అన్నాడు. సో ఇంకొక అడ్వకేట్ ఎవరో, ఆయన ఎవరు, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కర్ణాటక హైకోర్టు అనుకుంటా, కరెక్ట్ తెలియదు నాకు, కర్ణాటక నుంచి ఎవరో వచ్చాడు, ఆయన పేరు తెలియదు. ఆయన అడిగాడు, సార్ ఐ వాంట్ 10 minutes టైం అని. సో దేర్ ఫోర్ కోర్ట్ సెడ్ ఓకే యూ ఆర్గ్యూ యువర్ మ్యాటర్ టుమారో at 2:15 అన్నాడు. సో ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ ది పిటిషనర్స్ విల్ నాట్ గెట్ ఎనీ స్టే ఆర్డర్ ఎనీథింగ్. అయిపోయింది, ఇంకా అవన్నీ పోయినాయి, ఇంకా ఇన్ఫ్రాక్చర్స్ అయిపోతాయి. లేదు ఓకే, అంటే హైకోర్టు వరకే ఉంటుందని పరిమితి, లేకపోతే ఆల్రెడీ హైకోర్టు రేపు తుది తీర్పు ఇచ్చిందో, లేకపోతే రేపు ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంటరిమ్ ఆర్డర్ మోస్ట్లీ వాళ్ళు అదే చెప్తారు, బికాజ్ ఎలక్షన్ ప్రాసెస్ హస్ బిగన్. దేర్ ఇస్ ఎ 5 judge bench judgment is there. We cannot interfere at this time, at this juncture in the election process. సో ఇంటరిమ్ ఆర్డర్ ఏమి ఇస్తారు, తుది తీర్పుకు లోబడి ఈ నిర్ణయం ఉంటుంది, ఎన్నికలు ఉంటాయి అని చెప్పి అంటారు. దట్ మే బి ది ఛాన్స్, ఆ ఒక అవకాశమే ఉంది నాకు తెలిసి. ఇన్ సచ్ కేస్ ఎలక్షన్ పిటిషన్ తప్ప ఇంకేముంది, ఎలక్షన్స్ అయిపోతాయి, అన్ని అయిపోతాయి, గెలిచేవాళ్ళు గెలుస్తారు, ఓడిపోయేవాళ్ళు ఓడిపోతారు, ఓడిపోయేవాళ్ళు ఏడ్చుకుంటూ పోయి ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. ఓకే, అలా అంటే వాళ్ళు సపోజ్ మీరు అన్నట్టుగా ఇండివిజువల్గా వాళ్ళకి మళ్ళీ లీగల్గా ముందుకు వెళ్ళాలనుకుందాం, అప్పుడు ఈ విచారణ ఏమైనా దాని మీద ఇంపాక్ట్ చూపించచ్చా అండి? అదే ఇందులో ఇంకోటి, ఇదేమో ఇంటరిమ్ ఆర్డరే, ఓకే, ఫైనల్ హియరింగ్ కావాలి కదా. ఫైనల్ హియరింగ్ ఎప్పుడైతుంది, గవర్నమెంట్ కౌంటర్స్ వేయాలి కదా వీళ్ళన్నిటి మీద. అవును, 8-10 పిటిషన్స్ పడ్డాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ ఏం చేయాలా, కౌంటర్స్ వేయాలి. వాళ్ళ స్టాండ్ ఏంటో కౌంటర్ ద్వారా చెప్పాలి. అవన్నీ 6 నెలల తర్వాత వేస్తారు. ఎవరు అడుగుతారు దాన్ని? వేయరు, ఇప్పుడే వేయరు, సంవత్సరం తర్వాత వేస్తారు. వేల లక్షల కేసులు ఉన్నాయి కదా అట్లా, గవర్నమెంట్ కౌంటర్ వేయకుండా ఆగిపోయినవి. ఇది కూడా వన్ ఆఫ్ ది సేమ్ అట్లాగే జరుగుతుంది. 6 నెలల దాకా వేయరు అనుకోండి. బట్ ఎలక్షన్ ప్రాసెస్ లో ఎలక్షన్ పిటిషన్ మటుకు 6 నెలల్లో డిస్పోజ్ చేయాలని దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ జడ్జ్మెంట్స్. అది ఏది ఎలక్షన్ పిటిషన్ మీద. బట్ ఇక్కడ కౌంటర్ వేయడానికి టైం ఫ్రేమ్ ఏం లేదు. ఓకే, వీళ్ళు 3 నెలల తర్వాత వేయొచ్చు, 6 నెలల తర్వాత వేయొచ్చు. ది పిటిషనర్స్ కెనాట్ ఇన్సిస్ట్ ది గవర్నమెంట్ టు ఫైల్ కౌంటర్ విత్ ఇన్ ఫ్రేమ్ టైమ్ ఆఫ్ 1 week 1 month అని అడగడానికి లేదు. అక్కడ అడుగుతారు, బట్ జడ్జెస్ ఇవ్వాలి కదా, అడ్వకేట్ జనరల్ రెడీగా ఉండాలి కదా. లేదండి మా కౌంటర్ రెడీగా లేదు, ప్లీజ్ గివ్ అస్ 6 weeks టైం అంటాడు. 6 weeks తర్వాత మళ్ళీ 6 weeks అడుగుతారు. సో ఇదంతా ప్రాసెస్. సో మొత్తం జరగాల్సిందే జరిగిపోయింది అయితే మాక్సిమం అయిపోయింది, ఏం లేదు ఇంకా. దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్. ఓకే, బట్ గోపాల్ శర్మ గారు, ఇక్కడ మధ్యప్రదేశ్కి సంబంధించి మధ్యలో డిస్కషన్లోకి వచ్చింది విచారణలో భాగంగా. అట్ ద సేమ్ టైం మహారాష్ట్రకు సంబంధించి, అంటే ఆ కేసెస్ ఎందుకు ఉదాహరణకు వచ్చాయి? అవి ఏమైనా ఇంపాక్ట్ చూపించలేకపోయా, లేకపోతే వాటికి దీనికి సంబంధం లేదా? లే అంటే అందులో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ మీద చర్చ జరిగింది వాటిలో. అవును, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో. ఇక్కడ
పొలిటికల్ రిజర్వేషన్స్ మీద ఉంది కాబట్టి అదే సక్సీడ్ అయినాడు ఆయన. ఎవరు? మను సింఘ్వి. Lord, those two cases are concerned with education and employment reservations. 50% cap గురించి స్టే ఉంది. బికాస్ సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది 50% ఎక్సీడ్ కావద్దని. బట్ ఈ కేసులో ఇక్కడ ఫస్ట్ టైం ఏది మన ఎలక్షన్ మీద రిజర్వేషన్స్ కాబట్టి అది వర్తించవు ఇక్కడ అని చెప్పాడు ఆయన. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే కాశీరావు గవాయ్ అని ఒక కాశీరావు గావ్రీ అని మహారాష్ట్ర కేసులో ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 ఏళ్లకో ఎప్పుడు అన్ని ఎలక్షన్స్ కొట్టేశారు, ఎలక్ట్ అయిన వాళ్ళు అందరినీ. ఓకే, 2 years తర్వాతనో 3 years తర్వాతనో జరిగింది అది. అది ఎప్పుడు అక్కడ పరిస్థితులు వేరు. అక్కడ వాళ్ళు అమెండ్మెంట్ చేశారు, ఆర్డినెన్స్ ఇచ్చారు, గవర్నర్ అసెంట్ అయిపోయింది, అవన్నీ జరిగిపోయినాయి ఆ కేసుల్లో. ఇక్కడ అన్ని జరగలే కదా. ఓకే, సో ఇక్కడ గవర్నర్ అసెంటే అవసరం లేదని సెక్షన్ 200 కింద ఆయన చెప్పుకొచ్చాడు ఆయన. డీమ్డ్ అసెంట్ ఈస్ దేర్ అని అన్నాడు ఆయన, మను సింఘ్వి గారు, ఆర్టికల్ 200 కాన్స్టిట్యూషన్ లో. ఓకే ఓకే ఓకే. సో ఇది ఓవరాల్ గా జిస్ట్ ఏంటంటే ఆయన సక్సెస్ఫుల్ గా ఆర్గ్యుమెంట్స్ 430 దాకా చెప్పగలిగాడు. వీళ్ళు స్ట్రాటజీలో ఇరుక్కుపోయినారు వీళ్ళు ఎవరైతే పెటిషనర్స్ ఉన్నారో. ఓకే, వాళ్ళకేం లాభం జరగలేదు. వాళ్ళ వెన్ దేర్ ఇస్ నో స్టే ఇంకేముందండి, కేసే లేదు కదా వాళ్ళకి. అది రేపు 215 ఏం వస్తుంది, ఇదే వస్తుంది. తుది తీర్పుకు లోబడి ఇవన్నీ ఎలక్షన్స్ ఉంటాయని చెప్తారు, ఎంట్రీ ఆర్డర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ హియరింగ్ జరగడానికి 3 ఏళ్ళు పట్టచ్చు. ఓకే, ఇంట్రెస్టింగ్ గోపాల్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి ఈ అంశానికి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ని అండ్ అట్ ద సేమ్ టైం ఆ విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. స్కెడ్యూల్ ప్రకారం రేపు విడుదల కాబోతోంది నోటిఫికేషన్. మరి ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడానికి అండ్ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటలకు కాస్త ఆ బలం చేకూరుతుందని చెప్పుకోవాలి. ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ప్రకారం చూసుకుంటే బీసీ రిజర్వేషన్లపై రేపు మధ్యాహ్నం హైకోర్టు తీర్పు వెలువరించబోతోంది. 42% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ప్రకటిస్తే స్థానిక ఎన్నికలు నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావాహులో గందరగోళం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. రేపటి నుంచే ఈ నామినేషన్ ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇటు లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తోంది కూడా అదే. ఎందుకంటే ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభం అయిపోతుంది కాబట్టి ఇదే అంశాన్ని చూపించి బహుశా ఇదే అంశానికి సంబంధించి ప్రస్తావిస్తూ కోర్టు కూడా ఎన్నికల ప్రక్రియకు కాస్త ఇన్ఫాక్ట్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేసేందుకు అవకాశం ఇచ్చేలా ఆ తీర్పు ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి ముఖ్యంగా రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కావడం, కోర్టులో హీరింగ్ ఉండడంతో నామినేషన్ వేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు అభ్యర్థులు. సో ఈ క్రమంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.